తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సంగీతం గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అగ్ర సంగీత దర్శకులు సైతం వరుస విమర్శలు ఎదుర్కోవటం, గతంలో లాంటి క్యాచీ ట్యూన్స్ రావట్లేదన్నది ప్రేక్షకుల ప్రధాన ఫిర్యాదు. దీనికి గల కారణాలను విశ్లేషిస్తే కొన్ని కీలక అంశాలు కనిపిస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అగ్ర మ్యూజిక్ డైరెక్టర్ల పరిస్థితి మిశ్రమంగా కనిపిస్తోంది. ఒకప్పుడు చాట్ బస్టర్ సాంగ్స్తో థియేటర్లను హోరెత్తించిన దేవిశ్రీ ప్రసాద్, తమన్, అనిరుద్, కీరవాణి వంటి వారు ఇప్పుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. అభిమానులు ఆశించే క్యాచీ ట్యూన్స్ ఇవ్వడంలో వీరు వెనకాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో వస్తున్న చిత్రాలకు ఆశించిన స్థాయిలో మ్యూజికల్ హిట్స్ అందడం లేదు. ప్రస్తుతం ఎస్ఎస్ తమన్ కెరీర్ ఎత్తుపల్లాల మధ్య సాగుతోంది. బాలకృష్ణ తమన్ కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ అనే ముద్ర ఉంది. అయితే అఖండ 2 విషయాల్లో ఈ సక్సెస్ఫుల్ కాంబోకు బ్రేకులు పడ్డాయనే మాట వచ్చింది. మరోవైపు ప్రభాస్ రాజాసాబ్ చిత్రంలోని పాటలు క్యాచీగా లేవంటూ సోషల్ మీడియాలో తమన్పై భారీగా ట్రోలింగ్ జరిగింది. పుష్ప 2, తండేల్ వంటి చిత్రాల తర్వాత దేవిశ్రీ ప్రసాద్కు సరైన మ్యూజికల్ హిట్ దక్కలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి ఆడియో మైనస్ పాయింట్గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేవిశ్రీ వర్క్ చేసిన సినిమాలకు మరొక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక సౌత్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ విషయానికొస్తే విక్రమ్, జైలర్, లియో వంటి చిత్రాలతో తన రెమ్యునరేషన్ను భారీగా పెంచేశారు. కానీ దేవర తర్వాత ఆయనకు సరైన హిట్ పడలేదు. కూలీ, కింగ్డమ్, మద్రాసి వంటి చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. అయినప్పటికీ అనిరుద్ క్రేజ్ తగ్గలేదు. జైలర్ 2, కమల్, రజనీ మల్టీస్టారర్, అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి కూడా ప్రస్తుతం విమర్శలను ఎదుర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లుకు ఆయన ఆశించిన స్థాయిలో క్యాచీ ట్యూన్స్ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర మరియు భారీ చిత్రం వారణాసికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలతోనైనా ఆయన తన పాత వైభవాన్ని చాటుకుంటారో లేదో చూడాలి. ఆర్ఆర్ఆర్ ఆ రేంజ్ ఆల్బమ్ కీరవాణి నుండి రాలేదు. మొత్తానికి అగ్ర సంగీత దర్శకులు కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ పైనే కాకుండా ప్రేక్షకులు పాడుకునేలా ఉండే పాటలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.